Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 54, verse 8. నేటి దినం ధ్యానం కొరకై యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనం నుంచి తీసుకొనబడింది. With everlasting kindness will I have mercy on thee. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. This verse in the book of Isaiah, యెషయా గ్రంథంలో ఉండేటటువంటి ఈ వచనము, it is revealing the contrast between God's momentary discipline and his everlasting love. దేవుని యొక్క తాత్కాలికమైనటువంటి క్రమశిక్షణకి శాశ్వతమైనటువంటి ప్రేమకు మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసాన్ని ఈ వచనం ఎత్తి చూపిస్తోంది. The surge of anger refers to God's response to the sins of his people. తన ప్రజలు చేసేటటువంటి పాపాలను బట్టి దేవుడు ఈ విధంగా కోపం చూపిస్తున్నాడు, దానికి ప్రతిస్పందనగా. And it is leading to a temporary separation as he hid his face. అది ఏమవుతుందంటే తాత్కాలికమైనటువంటి ఎడబాటుకి వచ్చి దారి తీసి దేవుడు తాత్కాలికంగా తన ముఖాన్ని దాచుకుంటూ ఉన్నాడు. This reflects God's justice. ఇది దేవుడి యొక్క న్యాయాన్ని గురించి ఇది ప్రతిబింబిస్తుంది. God's justice always addresses the wrongdoings of the people. ఈ దేవుడి యొక్క న్యాయం అనేటటువంటిది ఎప్పుడు కూడా ప్రజలు ఈ యొక్క తప్పుడు చేస్తున్నారనేటటువంటి సంగతిని ఎత్తి చూపిస్తుంది. So however, the emphasis now shifts to his everlasting kindness and compassion. ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే దేవుని యొక్క శాశ్వతమైనటువంటి దయ, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృప వాత్సల్యం గురించి దాని మీద ఎత్తి చూపిస్తుంది. What does it mean? ఏంటి దాని అర్థము? He is showing that his ultimate goal is restoration, not rejection. ఆయన యొక్క చివరి గురి ఏమైనదంటే తిరస్కరించడం కాదు కానీ తిరిగి సమకూర్చడం. This verse assures God's people that his discipline is temporary. అంటే ఈ వచనం ఏమని నిశ్చయంత ఇస్తుందంటే ఆయన చేసేటటువంటి క్రమశిక్షణ తాత్కాలికమైంది అని. And also his love is everlasting. ఆయన యొక్క ప్రేమను చూసావు, అది శాశ్వతమైన ప్రేమ అని. So the title Redeemer underscores God's role in rescuing and restoring his people. ఈ యొక్క బిరుదును చూసారా, విమోచకుడు అనేటటువంటిది వారి పక్షాన ఆయన శ్రమపడి వారిని తిరిగి సమకూర్చడము అని. Even after a period of judgment, he will not leave them. He will rescue them, he will restore them. ఆ యొక్క తీర్పు తర్వాత కూడా ఆయన వారిని విడిచిపెట్టడు, వారి పక్షాన ఆయన ప్రయాసపడి తిరిగి వారిని సమకూరుస్తాడు. We all know Isaiah 54 was written during or after Israel's exile in Babylon. మనం ఎరుగుదాం కదా, యెషయా గ్రంథం 54వ అధ్యాయము ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ఈ యొక్క బబులోను నుంచి చెరలో నుంచి విడుదలైన తర్వాత రాయబడిన అధ్యాయం. During that time or after that time. బహుశా ఆ సమయంలో కావచ్చు లేదా దాని తర్వాత రాయబడి ఉండొచ్చు. So that is the time when the nation experienced the consequences of their unfaithfulness to God. అప్పుడు ఈ యొక్క దేశము ఏ విధంగా అనుభవిస్తూ వెళ్తుందంటే దేవుని యొక్క అపనమ్మకం గురించి వారు దేవుని ఎడల వారు చూపిస్తూ వచ్చినటువంటి అపనమ్మకం గురించి వెళ్తూ ఉన్నటువంటి These are the consequences of their unfaithfulness to God. దేవుడి పట్ల వారు కలిగినటువంటి అపనమ్మకానికి ప్రతిస్పందనగా దానికి బదులుగా ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. So the exile felt like God hiding his face from them. ఈ యొక్క చెర అనేటటువంటిది ఏ విధంగా వారు అనుభవిస్తూ వచ్చారంటే దేవుడు వారి నుంచి దేవుడు ముఖాన్ని దాచుకున్నాడు అని. It is a period of distance. అది ఎంతో కొంచెం ఎడబాటు దూరంగా ఉండేటటువంటి period of suffering. అది ఎంతగానో శ్రమ పడేటటువంటి కాలము. Even then, అయినప్పటికీ this verse reflects God's promise to restore his people with compassion. దేవుని యొక్క వాగ్దానం ఏమని తెలియజేస్తుందంటే ఈ వచనంలో ఇక్కడ దేవుడు తన ప్రజలైనటువంటి వారిని తిరిగి సమకూరుస్తాడు అని. He is reaffirming his covenant relationship with him. ఆయనతో కలిగి ఉన్నటువంటి ఆ నిబంధన సంబంధమైనటువంటి సంబంధాన్ని మరలా ఆయన దృఢపరుస్తూ ఉన్నాడు. So beyond the historical context, the prophecy points forward to the ultimate redemption brought through Jesus Christ. ఈ యొక్క ప్రవచనాలు చెప్పింది దాని ప్రకారం మనం beyond this historical context, ఈ యొక్క చరిత్రాత్మకమైనటువంటి దానికంటే ఇంకా అతీతంగా చూస్తే, if you see it like a prophecy, దాన్ని ఒక ప్రవచనంగా మనం చూస్తే, it points forward to the ultimate redemption brought through Lord Jesus Christ, who reconciles humanity to God. మానవాళిని తీసుకెళ్లి దేవుడితో తిరిగి సమకూర్చేటటువంటి చివరికి యేసుక్రీస్తు ప్రభు చేయబడేటటువంటి విమోచన కార్యం గురించి ఇది చూపిస్తుంది. So three things we can see here. ఇక్కడ మూడు సంగతులు మనం చూడగలం. One is, ఒకటేమో God's justice and anger. దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క కనికరము. The surge of anger reflects God's justice in dealing with sin. ఈ యొక్క పాపంతో ప్రజలు ఏ విధంగా ఉంటారు, అటువంటిప్పుడు దేవుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడనేది ఆ యొక్క న్యాయానికి anger. ఆయన యొక్క కోపం. And his everlasting kindness demonstrates his mercy
and commitment to restore. ఆయన చూపించేటటువంటి ఎడతెగనటువంటి ఆ యొక్క దయ కనికరం ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఖచ్చితంగా తిరిగి సమకూరుస్తాడు అనేటటువంటి సంగతి. So the first thing here we are seeing is మొట్టమొదటి సంగతి మనం ఇక్కడ చూసేది one side God's justice and other side his mercy. ఒకవైపు ఏమో దేవుని యొక్క తీర్పు ఉంది, ఇంకొక వైపు చూస్తే దేవుని యొక్క కనికరం ఉంది. And the second thing is రెండో సంగతి ఏంటంటే one side temporary discipline and the other side eternal love. ఒకవైపు చూసినట్లయితే తాత్కాలికమైనటువంటి క్రమశిక్షణ, ఇంకొక వైపు చూసినట్లయితే శాశ్వతమైన ప్రేమ. So this verse shows the temporary nature of God's discipline compared to the eternal nature of his love and compassion. ఈ వచనం ఏమి తెలియజేస్తుందంటే దేవుడు చూపించేటటువంటి తాత్కాలికమైనటువంటి యొక్క క్రమశిక్షణ, తర్వాత దేవుడు ఎల్లప్పుడూ చూపించేటటువంటి ఆ యొక్క కనికరము దానికి గురించి తెలియజేస్తుంది. And the third thing what we see here, మూడో సంగతి మనం ఇక్కడ చూసేది we ఏంటంటే are seeing God as Redeemer. దేవుడిని మనం ఇక్కడ విమోచకుడిగా మనం చూస్తున్నాం. So the title Redeemer emphasizes God's active role in rescuing and restoring his people. ఆ యొక్క బిరుదు విమోచకుడు అనేటటువంటి సంగతి ఏం తెలియజేస్తుందంటే ఎంతో చురుకుగా దేవుడు వారి పక్షాన ప్రయాసపడి వారిని తిరిగి సమకూర్చేటటువంటి వాడిగా ఉన్నాడని. That highlights his faithfulness to his promises. అది దేన్ని ఎత్తి చూపిస్తుందంటే తన ప్రజల పట్ల తను చేసినటువంటి ఆ యొక్క నిబంధన గురించి అది ఎంతో దృఢపరుస్తుందని. So Isaiah 54:8 speaks of some contrasting images. ఈ యెషయా గ్రంథం 54:8 కొంచెం పరస్పర విరుద్ధమైనటువంటి దృశ్యాలను చూపిస్తుంది. Yeah, one side is the height of God's love. ఒకవైపు ఏమో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న ప్రేమ, one side his everlasting kindness. ఇంకొక వైపు ఎల్లప్పుడూ ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి ఆ యొక్క కృప, దయ, కనికరము. At the same time his justice and anger. ఇంకొక వైపు చూస్తూ వచ్చినట్లయితే ఆయన యొక్క తీర్పు, ఆయన యొక్క కోపము, and hiding his face. తన యొక్క ముఖాన్ని దాచుకోవడం. It is something like a sense of separation. అంటే ఎడబాటు అయిపోయినామేమో అనేటటువంటి అనుభూతి. But compassion is speaking of his tender care. అయితే ఆయన యొక్క వాత్సల్యం అనేటటువంటి దేని గురించి మాట్లాడుతుందంటే ఆయన ఎడతగినటువంటి పట్టింపు కలిగి ఉన్నాడు. And his desire to restore. ఆయన యొక్క కోరిక వాంఛ ఏమైనదంటే తిరిగి సమకూర్చాలని. It is speaking of his unchanging and eternal commitment. ఆయన మార్పు లేనటువంటి, మార్పు చెందినటువంటి నిబద్ధత గురించి మాట్లాడుతుంది. So this is the broader theme of Isaiah 54. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఉంటే విశాలమైనటువంటి ఉద్దేశము, దృక్పథం ఇది. Similar paradoxical statements, the verses can be seen in the scripture. లేఖనాల్లో మనం ఈ విధంగా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కలిగినటువంటి చిన్నాలను మనం చూడొచ్చు. Yeah, two opposite things are in the same verse. ఒకే వచనంలోనే రెండు పరస్పర విరుద్ధమైనటువంటి In the book of Psalms, Psalm 30 verse 5, 30వ కీర్తన 5వ వచనంలో, and Lamentation 3:31 and 32, 30 విలాప వాక్యములు 3వ అధ్యాయం 30, 31, 31 and 32, 31, 32 వచనాలు, and Micah chapter 7, మీకా 7వ అధ్యాయంలో and 18 and 19, 18, 19 వచనాలు, and Romans 5:8, like that. So many other verses are there. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఈ విధంగా ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. So for the Christians of today, that is for you and me, ఈ దినం క్రైస్తవుల కంటే నీకు నాకు this verse is a reminder of God's unchanging love and compassion. ఈ యొక్క వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి మార్పు లేనటువంటి ప్రేమని, ఆయన దయను గురించి ఇది జ్ఞాపకం చేస్తుంది. Even in the face of discipline he will show compassion. ఆయన ఈ క్రమశిక్షణ చూపించేటటువంటి విషయంలో కూడా ఆయన కనికరాన్ని చూపించేవాడిగా I ఉన్నాడు. am remembering a picture. నాకు ఒక దృశ్యం జ్ఞాపకం వస్తుంది. When the child yes commit some mistake, ఒక చిన్న బిడ్డ ఏదైనా తప్పిదం చేస్తే the mother will call and slaps him. తల్లి పిలిచి కొడతది. 1 or 2 times. 1-2 సార్లు కొడతది, 1-2 దెబ్బలు కొడతది. And immediately the child will be clinging to the mother. వెంటనే ఆ బిడ్డ ఏం చేస్తాడంటే తల్లిని గట్టిగా హత్తుకుంటాడు. And he will be crying. ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు I will never do it. నేను ఇంకొకసారి ఎప్పుడు Don't చేయను, beat me. ఇంకొకసారి నన్ను కొట్టదు, నేను చేయను. Immediately within 1 or 2 seconds that mother lifts up the child and starts kissing. 1-2 సెకండ్లోనే తల్లి ఏం చేస్తాడు, ఆ బిడ్డను పైకెత్తుకుంటది, ముద్దు పెట్టడం ప్రారంభిస్తాడు. How good you are. అరే నువ్వు ఎంత మంచోడు నాయన నువ్వు అని. Just like my father. అరే నువ్వు మా నాన్న లాంటోడివి నాన్న నువ్వు. So much love she will show. ఎంతో ప్రేమను చూపిస్తది. God is like that. దేవుడు కూడా అటువంటి వాడే. Even more than a mother. తల్లి కంటే ఇంకా ఎక్కువగా. One side he will be disciplining us for our good. Other side his love is not changed. ఒకవైపు ఏమో మన మేలు కొరకే మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు, ఇంకొక వైపు ఆయన యొక్క ప్రేమ అనేది మార్పు చెందలేదు. So that encourages the believers to trust that God's anger over sin is temporary and always aimed in bringing us to restore us. అందుకే ఈ వచనం మనకి ఏ విధంగా ప్రోత్సహిస్తుందంటే దేవుడు పాపం చేసినప్పుడు ఆయన చూపించేటటువంటి కోపం అనేది తాత్కాలికమైనటువంటిది, అయితే ఆయన యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యత ఎల్లప్పుడూ ఉండేది, ఆయన తిరిగి సమకూరుస్తాడనే So సంగతి. this verse reassures us that God's kindness is
everlasting. దేవుని యొక్క దయ అనేది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేటటువంటిది. ఈ వచనం అనేది మళ్ళా మరొకసారి He is రుజువుపరుస్తుంది. always working to restore and redeem us. ఆయన ఎల్లప్పుడూ మనల్ని విమోచించాలని, మనల్ని తిరిగి సమకూర్చాలని ఆయన పనిచేస్తూ ఉంటాడు. So it also challenges Christians to reflect on their own need for repentance. Yes, God is so good. Even then I have to repent of my sin. అందుకే ఈ యొక్క వచనం క్రైస్తవులకు ఎంతో సవాలు వేస్తూ ఉన్నది. నేను నా పాపాల విషయమై నేను పశ్చాత్తాపడాలి అని. And also to trust in God's forgiveness and compassion. దేవుని యొక్క దేవుని యొక్క క్షమాపణ మీద, ఆయన యొక్క క్షమించే తత్వం మీద నేను ఆధారపడాలని నమ్మాలి అని. And no matter how distant I may feel, but if I confess, yes, He will restore me. నేను ఎంతో దూరంగా ఉన్నాను, తప్పిపోయినా, దూరంగా వెళ్ళిపోయినా అనేసి అనుకున్నా సరే, తిరిగి నువ్వు ఒప్పుకుంటే నువ్వు పాపాలు క్షమించమని అడిగితే మరలా నువ్వు ఆయనకి సమీపంగా రావచ్చు. So God will show His love balancing justice and mercy. దేవుడు తన యొక్క ప్రేమను ఏ విధంగా చూపిస్తున్నాడు అంటే, ఈ యొక్క తీర్పుని తర్వాత క్రమశిక్షణని రెండింటిని సమతాస్థితిలో ఉంచి చూపిస్తున్నాడు. He will not wink at sin. అంటే ఆయన పాపంలో అలానే ఉండిపోవాలని మనం కోరుకోడు. చూడనట్టుగా చూసి కూడా ఏం పర్వాలేదు అనుకోడు. He will not wink at sin. అంటే పాపాన్ని కూడా చూసి ఏం పర్వాలేదు అనుకోడు. But He will punish us. అయితే ఆయన మనం ఖచ్చితంగా శిక్షిస్తాడు. But He will never wants us to be distant. అయితే మనం ఎల్లప్పుడూ ఆయనకి దూరంగా ఉండాలని ఎప్పుడు కోరుకోడు ఆయన. So while He addresses the sin with discipline, ఆయన యొక్క పాపాన్ని క్రమశిక్షణతో ఆయన ఆ విధంగా సంధించినప్పుడు, and His ultimate desire is to show kindness and compassion. ఆయన చివరి గురి ఏమైనదంటే ఆయన యొక్క దయని కనికరాన్ని చూపించాలనే. His willingness to forgive and restore, that speaks of the depth of His love. ఆయన ఇష్టపూర్వకంగా మనల్ని క్షమించడం, మనల్ని తిరిగి సమకూర్చడం అనేది ఏం తెలియజేస్తుందంటే, ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఆ ప్రేమ లోతు తెలియజేస్తుంది. His love is not based on human actions, but it is His unchanging character. ఆయన యొక్క ప్రేమ అనేది మానవుల యొక్క క్రియల మీద ఆధారపడి లేదు, కానీ ఆయన యొక్క స్వభావం మీద ఆధారపడింది. Naturally He is like that. ఆయన స్వభావ సిద్ధంగానే ఆ విధంగా ప్రేమించేటటువంటి దేవుడు ఆయన. So Isaiah 54:8 points to Lord Jesus Christ. యెషయా గ్రంథం 54:8 యేసుక్రీస్తు ప్రభు వైపే చూపిస్తుంది. Lord Jesus Christ is the embodiment of God's everlasting kindness and compassion. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి దయ, కనికరం, వాత్సల్యానికి యేసుక్రీస్తు ప్రభు ఆయనే. And God, through Jesus' death and resurrection, యేసుక్రీస్తు ప్రభు మరణం, పునరుద్ధానం, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా, and God's anger over sin is satisfied. దేవుని యొక్క ఉగ్రత పాపం మీద ఉండేటటువంటి కోపం అంతా కూడా అది సంతృప్తి చెందబడింది. And humanity is reconciled to Him. ఇప్పుడు మానవాళ్ళంతా కూడా తిరిగి ఆయనతో సమాధానపరచబడ్డారు. Same thing we read in 2 Corinthians chapter 5. 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఈ సంగతులు మనం చదవచ్చు. In verses 18 and 19. 18-19 వచనాల్లో, Jesus is the ultimate redeemer. యేసుక్రీస్తు ప్రభు చివరికి మనల్ని విమోచించే విమోచకుడు ఆయన. They are taking on the punishment for sin so that the believers can experience God's eternal love and restoration. ఆయన ఏం చేశారంటే, ఈ పాపానికి వచ్చే శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఈ విశ్వాసులందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి ఆ నిత్య శిక్ష నుంచి They తప్పించబడచ్చు. can enjoy the eternal love and restoration of God. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమని ఆయన తిరిగి సమకూర్చేటటువంటి దాన్ని అనుభవించి ఆనందించవచ్చు. Lord Jesus Christ's ministry reflects the heart of this verse. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య, ఈ యొక్క వచనము యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని మనకు తెలియజేస్తుంది. ఆయన పరిచర్య, the heart of this verse. ఈ వచనం యొక్క హృదయం అంటే ఈ వచనంలో ఉన్న ముఖ్య భాగం అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యని తెలియజేస్తుంది. He reached out to the broken. ఆయన ఎంతో నలిగినటువంటి వారి దగ్గరికి చేరుకున్నాడు. He offered forgiveness and compassion. ఆయన వారి ఎడల ఎంతో దయ చూపించి కనికరం చూపించి వారిని క్షమించాడు. He demonstrated God's redemptive plan. దేవుడి యొక్క విమోచన కార్యక్రమాన్ని, ప్రణాళికను ఆయన బయలుపరిచాడు. Though suppose if you have committed some mistake, బహుశా నువ్వు ఏదైనా ఒక పాపం చేసావు అనుకున్నావు, you may be under the discipline of God today. ఈ దినాన్ని నువ్వు దేవుని యొక్క క్రమశిక్షణ కింద ఉన్నావు. But remember, it is temporal. దయచేసి నువ్వు జ్ఞాపకం ఉంచుకో, తాత్కాలికమైనది. When you turn to Him, నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు His love is eternal. ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైంది. His punishment is not eternal. ఆయన యొక్క శిక్ష అనేది చూసావు, క్రమశిక్షణ అది శాశ్వతమైనది కాదు. But His love is eternal. ఆయన యొక్క ప్రేమ అనేది శాశ్వతమైనది. But discipline must be there so that because He is holy, we also must be holy. ఆయన పరిశుద్ధుడు
కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, కాబట్టి ఆ యొక్క క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా So ఉండాల్సిందే. don't continue in that fallen condition. ఆ పడిపోయినటువంటి స్థితిలోనే కొనసాగద్దు. Come under the discipline of God and once again be restored to the eternal love of God. దేవుని యొక్క క్రమశిక్షణ కిందకి నువ్వు వచ్చి నువ్వు మరలా తిరిగి సమకూర్చబడి ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను నువ్వు పొందుకో. Don't go far away from this loving God. ఈ ప్రేమ కలిగినటువంటి దేవుడి నుంచి చాలా దూరంగా నువ్వు వెళ్ళిపోవద్దు. His love and kindness and compassion are unchanging. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యము మార్పు లేనటువంటివి. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు how తండ్రి, gracious God. ఓ ఎంత కృప కలిగిన దేవా, Lord, we thank thee because you cannot wink at sin. ప్రభా నువ్వు పాపాన్ని చూసి చూడనట్టు ఉండేటటువంటి దేవుడు కాదు. దాన్ని బట్టి You నీకు will punish కృతజ్ఞతలు. sin. నువ్వు పాపాన్ని శిక్షిస్తావు. As a matter of fact, the human sin has costed the very life of Lord Jesus. ఒక మాటలో చెప్పాలంటే మానవాళి యొక్క పాపం యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని పణంగా పెట్టేటట్టు చేసింది. So you cannot wink at sin. నువ్వు పాపాన్ని చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదు. But when we turn unto thee, అయితే మేము నీ వైపు తిరిగినప్పుడు the temporal punishment, it will be turned into eternal joy when we confess our condition. ప్రభా మేము మా యొక్క స్థితిని మేము ఒప్పుకున్నప్పుడు మా తాత్కాలికమైనటువంటి క్రమశిక్షణ శిక్ష ప్రభా నాయన నీ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమగా మారి ప్రభా మేము ఆనందిస్తాం. Oh Lord, you will forgive us. ప్రభా మీరు మమ్మల్ని క్షమిస్తారు. That's why Lord Jesus Christ came. అందుకే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఈ To లోకానికి. forgive us from our sins. మా పాపాల నుంచి మమ్మల్ని క్షమించడం To కొరకు, love us with an eternal love. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని Help ప్రేమించాలని us to understand this. ప్రభా దీన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Lead us throughout this day. ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the compassionate name of our Lord and Savior Jesus Christ. మేము దయగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమెన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.